ఈ పాలనలో గిరీష్ కలెక్టర్ గారు సస్పెండ్ కావడం లేదా? సిఐలు సస్పెండ్ కావడం లేదా? డిఎస్పీలు సస్పెండ్ కాలేదా? ఇప్పటికి కూడా మీ జరిగిన ఎలక్షన్లో కేసులు ఎన్ని కేసులు ఉన్నాయో ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత కరుణాకర్ రెడ్డి అనేసి కూడా నేను ఈరోజు తెలియజేస్తున్నాను. చెప్పిందే మీరు చెప్పుకొని తిరుపతి ప్రజలను మోసం చేస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాం, తిరుపతి ప్రజలు మీ మాటలు, కరుణాకర్ రెడ్డి మాటలు నమ్మి ఇంకొకసారి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఎన్నికలు ఎవరు నిలిచినా గారని గెలుపు ఉండదు. తిరుపతి నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళు ఎలా చేయాలనేది కూడా, ఎవరికి ఓట్లు వేయాలని కూడా నిర్ణయాలు తీసుకున్నారు. అడ్డదుడ్డంగా గెలవాల్సిందే కానీ న్యాయంగా గెలుపు మీ వల్ల కాదనేసి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇనాం భూములలో, డీకేటీ భూములలో, గవర్నమెంట్ భూములలో తిరుపతి నియోజకవర్గంలో ఎక్కడున్నాయో అవన్నిటిని జల్లెడబట్టి గత ప్రభుత్వంలో నువ్వు నీ బినామీలకు, నీ కార్పొరేటర్లకు కొంతమందికి కట్టించుకున్నావు. వాటిపైన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది, 1-2 పైన చట్ట ప్రకారం. అంత తప్ప మిగతా కక్ష సాధింపు చర్య ఈ ఎన్డీఏ కూటమిలో ఉండదు. మా నాయకులు, ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు ఒక అనుభవం కలిగిన నాయకులు, ఒక చరిష్మా కలిగిన నాయకుడు. ప్రజల కోసమే అన్నీ వదులుకొని, సర్వం త్యాగం చేసుకొని ప్రజాసేవ చేయాలని, బడుగు బలహీన వర్గాలని పైకి తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఇద్దరు జతకట్టి మోదీ గారి సహకారంతో రాష్ట్రాన్ని ముందుకు తీస్తున్నారు. ఒక పక్క అభివృద్ధి, ఇంకో పక్క సంక్షేమం, రెండింటిని సమతుల్యంలో రాష్ట్రం ఈ 6-7 నెలల కాలంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టిస్తున్నారు. మీ 5 సంవత్సరాల కాలంలో ఏం చేశారు ఆంధ్ర రాష్ట్రానికి? ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని నిర్మించారా? పోలవరం నిర్మించారా? రైల్వే జోన్లు నిర్మించారా? ఇండస్ట్రియల్ కారిడార్లు తెచ్చారా? ఐటీ పార్కులు తెచ్చారా? ఒక్కటి కూడా చెప్పండి. ఒక్క రోడ్డన్నా బాగు చేశారా 5 సంవత్సరాలలో? ఈరోజు పత్రికల్లో చూడండి, గత 5 సంవత్సరాల్లో బాగుపడిన రోడ్లు ఈ 4-5 నెలల కాలంలోనే అద్దంలాగా మెరిసే విధంగా కూడా ప్రజలకు తెలియజేస్తున్నారు. అభివృద్ధి ఏమిటో చవి చూపిస్తున్నారు. ఇది మంచి ప్రభుత్వం అని పేరు తెచ్చుకుంది. ఇటువంటి దాన్ని మీరు దుమ్మెత్తిపోస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఏ నాయకుడు దౌర్జన్యానికి పాల్పడలేదు. మన అన్న రామచంద్రయ్య కానీ, శంకర్ యాదవ్ కానీ, శంకర్ యాదవ్ కానీ, ఇంకా కొంతమంది నాయకులు రౌడీయిజం చేశారనేసి, బస్సులో భయభ్రాంతులు చేసినారనేసి అసత్య ప్రయోజనాలు పలుకుతున్నాం. నీ మాటలు నమ్మే పరిస్థితి ఎవరు లేరు. అవన్నీ అవాస్తవం. మా కార్పొరేటర్లు మీరు రానియకుండా అడ్డగిస్తే ఎన్నికలు వాయిదా పడిందే తప్ప వేరే విధంగా లేదు. నీ యొక్క నియంత్రిత పాలన, బానిసత్వ మనస్తత్వం వల్ల వైసీపీ కార్పొరేటర్లు, నీతో గెలిచిన వాళ్ళే నీ పైన నమ్మకం లేకుండా నిన్ను వదిలి ఈ ఎన్డీఏ కూటమి అభివృద్ధిని చూసి ఎన్డీఏ కూటమిలో చేరుతున్నారు. మున్సిపల్ మీటింగ్లు 3 జరిగినాయి. నీ కాలంలో 3.5 సంవత్సరం దాదాపు 20-30 మీటింగులు జరిగి ఉంటాయి. ఒక్కరోజైనా మేయర్ గారికి అధికారం ఇచ్చి మేయర్ సీట్లో కూర్చోబెట్టి మాట్లాడిచ్చారా? నీ గుండెపైన చేయబెట్టుకొని చెప్పమని కరుణాకర్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఒక కార్పొరేటర్ అన్నా మైక్ ఇచ్చి మాట్లాడి వాళ్ళ సమస్యలు తీర్చారా?